మై ఛానల్ నేమ్ వచ్చేసి ఆర్ఆర్బి యూనిక్ స్టడీ సర్కిల్. నా పేరు వి లక్ష్మణ్ నాయక్. నేను చెప్పబోయే టాపిక్ రీజనింగ్. సబ్జెక్ట్ వెర్బల్ రీజనింగ్. టుడే టాపిక్ వచ్చేసి కోడింగ్ అండ్ డికోడింగ్. బేసిక్ వివరణ. రెండో సగభాగ వ్యతిరేక దిశ ఇన్వర్స్ ఆర్డర్ రాస్తే ఆపోజిట్ లెటర్ అంటే ఏ జెడ్, బి వై, సి ఎక్స్ అని ఆపోజిట్ లెటర్. ఆరోహణ క్రమంలో ఏ టు జెడ్ లెటర్ నంబర్స్ అంటే లెఫ్ట్ టు రైట్ ఏ టు జెడ్ వరకు. ఆరోహణ క్రమంలో లెఫ్ట్ టు రైట్ టు లెఫ్ట్ జెడ్ టు ఏ వరకు. దీనిని ఎక్స్చే సూచిస్తారు. ఎం అంటే ఎడమ నుండి సంఖ్యాస్థానం, ఎన్ అంటే కుడి నుండి సంఖ్యాస్థానం, ఎక్స్ అంటే ఏ టు జెడ్ అగును. ఎగ్జాంపుల్, ఎడమ నుండి కుడి ఆరోహణ క్రమము అంటే ఏ, ఈ, జే, ఓ, టి, వై. ఏ అంటే 1, ఈ అంటే 5, జే అంటే 10, ఓ అంటే 15. అలా అన్నమాట ఆరోహణ క్రమంలో. కుడి నుండి ఎడమ ఆరోహణ క్రమం బి, జి, ఎల్, క్యూ, వి, జెడ్. 25, 20, 15, 10, 5, 1 అలాగనమాట. దీన్ని టైప్ 1 లెటర్ కోడింగ్ అంటే మోడల్ ఏ సమాన తేడా గల పరీక్ష. ఉదాహరణ 1. హర్షిత్ను IBSTIJUIగా వ్రాసినట్లయితే శివాజీను ఈ విధముగా వ్రాస్తారు. సాధన అంటే హర్షిత్కు ప్లస్ యాడ్ చేసిన ప్లస్ వన్ యాడ్ చేస్తే హెచ్కి ఐ, ఏకి బి. అలాగే శివాజీని కూడా అదేవిధంగా +1 యాడ్ చేయాలి. ఎస్ అంటే 19 + 1 20 = T. అలా అని ఎస్కి ఆపోజిట్ ఎస్కి ప్లస్ యాడ్ చేస్తే 1 యాడ్ చేస్తే టీ, ఐకి +1 అయితే జే. అలాగనమాట. అలా మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఉదాహరణ 2. ఎగ్జామ్స్ను DWZLRగా వ్రాసినట్లయితే యానిమల్ను ఈ విధముగా వ్రాస్తారు. అంటే ఇది షార్ట్కట్లో చెప్తా. ఇప్పుడు 3 లెటర్స్ తీసుకోండి. అంటే 1, 13, 19. ఇక్కడ 3 లెటర్స్ తీసుకోండి. 26, 12, 18 అంటే -1 అవుతుంది. -1 చేస్తే షార్ట్కట్ ఫార్మాట్లో మనకు MANని ఈ విధంగా 13, 1, 12. 12 - 1 అంటే K. 12 మీన్స్ K. ఎక్కడ ఉంది? ఇందులో ఉంది. ABCలోకి ఉంది, ఇక్కడ లేదు కాబట్టి ఇది రాంగ్. తర్వాత A -1 అంటే జెడ్ రావాలి. జెడ్ అంటే ఇక్కడ జెడ్ ఉంది, ఇక్కడ జెడ్ ఉంది అని ఇది ఎలిమినేట్ అయింది. ఇక్కడ జెడ్ లేదు కాబట్టి ఇది ఎలిమినేట్ చేసాం. తర్వాత AC ఇందులో ఆన్సర్ ఉంటుంది. తర్వాత 13 - 1 12 అంటే ఎల్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది ఎల్.
అంటే ఇది రైట్ ఆన్సర్. ఇది ఎక్కడ ఎన్ ఉంది, ఎన్ కాబట్టి రాంగ్ ఆన్సర్ ఇది. తర్వాత ఇది A1 ఆన్సర్ అవుతుంది. ఎగ్జాంపుల్, లెటర్ ఆపోజిట్ ఫార్ములా షార్ట్కట్లో అంటే ఎగ్జాంపుల్, ఏదైనా ఒక లెటర్ని 27తో తీసివేసితే వచ్చిన లెటర్ సమాన ఆపోజిట్గా చెప్పవచ్చు. అంటే ఎగ్జాంపుల్, 16కి ఆపోజిట్, 15కి ఆపోజిట్, 12కి ఆపోజిట్. అంటే 27 మైనస్ 16 అంటే 11 అంటే కే, 16 అంటే పీకి ఆపోజిట్ కే. 27కి 15 మైనస్ వేస్తే 12 అంటే 15 అంటే ఓకి ఆపోజిట్ ఎల్. 27 మైనస్ 12కి ఆపోజిట్ 12 అంటే ఎల్కి ఆపోజిట్ మైనస్ వేస్తే 15 వస్తుంది అంటే ఎల్కి ఆపోజిట్ ఓ. ఏమంటే మనకు ఆపోజిట్ లెటర్ అనేది చాలా అవసరం. ఆపోజిట్ లెటర్ ఇప్పుడు ఎగ్జామ్ వేలో చాలాసార్లు అడిగిన బిట్స్లో ఆపోజిట్ లెటరు ఒక పార్ట్ మనకు ఫార్మాట్లో ఇస్తుంటాడు. అంటే ఎన్కి ఆపోజిట్ ఏంటి, ఓకి ఆపోజిట్ ఏంటి, పీకి ఆపోజిట్ ఏంటి, ఇలా అని క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. మనకు ఇలాంటి చిన్న చిన్న బేసిక్స్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్.